నిఖిల్ను గెలిపిద్దామని అనుకుంటున్నాను. ఎవరు మా టీవీ నిఖిల్ని కాదండి, ప్రేరణని గెలిపిద్దామని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. మా టీవీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి. మొన్న చాలా విషయాలు కూడా మనకి చేటతెల్లమయ్యాయి. కొన్ని ప్రేరణ అనే ఎక్కువ విన్నింగ్ రేషియో ఇవ్వాలి, ప్రేరణకి ఈసారి కప్పు అప్పచెప్పాలి. ఇప్పటి వరకు లేడీస్ ఎవరు కూడా గెలవలేదు బిగ్ బాస్ 8. ఖచ్చితంగా ఈసారి ప్రేరణకి ఇస్తే ఒక లేడీ ఫైటర్ కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని చూస్తున్నారు. కొన్ని ప్రోమోలు కట్ చేసినప్పుడు అర్థమవుతుంది, కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళి ప్రమోషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఇస్మార్ట్ జోడీ గురించి క్యాంపెయిన్ లోపల ప్రమోషన్కి వెళ్ళాడు ఓంకార్ అన్న. వెళ్ళినప్పుడు అందరూ కూడా వేరు పిచ్చి కారణాలు చెప్పాడు. నబీల్ ఒక్కడే నువ్వు దొంగ నీ క్యారెక్టర్ అంటే నువ్వు ఎవరిని దోచుకుంటావు అంటే ఇస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసును దోచుకుంటానని చాలా క్లారిటీగా చెప్పాడు. అసలు ఏమీ చెప్పిన మన ప్రేరణను మట్టికి నువ్వు మీ హస్బెండ్తో నా షోకి రావాలి అంటే అర్థమైందా మీకు? అక్కడ మీరు విన్ అయ్యి ఆ కప్పించుకొని మీ ఇద్దరు కూడా నా షోకి రావాలి అని మనకు ఇంటి దొరికినట్టే ఓంకార్ అన్నతో. దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఎక్కువగా ప్రేరణకి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎక్కడ వరకు వస్తాయో చూద్దాం. బిగ్ బాస్ టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ 5 కంటెస్టెంట్సే. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ జోను మిస్ అయ్యే వాళ్ళు మనం ఈ 4 రోజులు కూడా అది కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు అవినాష్. లోపల ఉండి చాలా గట్టిగా మనల్ని నవ్విస్తాక ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు జానపద గేజం సంథింగ్ బుర్రకథ దాన్ని ఏమంటారో తెలియదు కానీ రాత్రి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళున్న వీక్నెసెస్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ గురించి చాలా చక్కగా చెప్పాడు. నాకైతే బలగం సినిమాలో క్లైమాక్స్ చూసినట్టు అనిపించింది. అవినాష్ మాటలు చూస్తే చాలా బాగుంది. ఇంకొకటి బిగ్ బాస్ నాగార్జున గారి ధ్యాస అంతా కూడా ప్రేరణని విన్ని చేయాలి, ఈ సీజన్ ఏమైనా సరే లేడీస్కి అప్పచెప్పాలి అన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అది టేస్టీ తేజ ఉన్నప్పుడు దోశ పంచాయతీ మిస్ అయినప్పుడే నాకు అర్థమైందన్నమాట. ఈ దోశ పంచాయతీ ప్రోమోలో చూపించి ఎపిసోడ్లో కనబడినా కానీ చేశారు. అప్పుడే నాకు అనిపించింది ప్రేరణను సపోర్ట్ చేస్తున్నారని. మొన్న ఓంకార్ వచ్చి మీ ఆయన గారు నువ్వు నాకు స్మార్ట్ జోడీలో రావాలి, విన్నింగ్ ప్రైజ్ తీసుకొని అన్నాడు. అప్పుడే నాకు అనిపించింది ఏంట్రా బాబు ప్రేరణకు అప్పచెప్పేస్తారు ఈ కప్ అని. కాబట్టి మీరు ఆలోచించండి, అందరూ కూడా నిఖిల్ గౌతమ్ అనే మాయలోనే ఉన్నారు కానీ అక్కడ ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్ అలా గెలిపిస్తారు దగ్గరుండి అని నాకు అనిపిస్తుంది. ఇక విన్నింగ్ రేషియోలో ఇక ఎవరెవరు పోటీ పడుతున్నారా గెలుస్తారనుకుంటున్నారు బ్రో? ఖచ్చితంగా నాకైతే గౌతమ్ కృష్ణ మీదే ఉంది. గౌతమ్ కృష్ణకి ఎందుకంటే పాజిటివిటీ బాగా క్రియేట్ చేసింది జనం. ఒక యూట్యూబర్, అది కూడా మన బెంగళూరులో యూట్యూబర్స్ చేసిన పని వల్ల, వాళ్ళ సెల్ఫ్ క్యాంపెయిన్స్ వాళ్ళ కాలేజీల్లో చేయడం వల్ల నిఖిల్ గురించి, ప్రేరణ గురించి, పృథ్వీ గురించి సెల్ఫ్ క్యాంపెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా మనం కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ చేయాలి మన తెలుగు వాళ్ళకి అనే బజ్ బాగా క్రియేట్ అయింది. అది వన్ అండ్ ఓన్లీ గౌతమ్ మీద చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు రాను బిగ్ బాస్ ఓటింగ్ మొత్తం రాజకీయాల ఓట్లకి మారిపోతుంది, యాజ్ ఇట్ ఈస్ గా మారినట్టే ఇదంతా కూడా. ఇప్పుడు సినిమా ఏదైనా కొత్త సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తామా లేదా? ఆ రకంగా టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ ప్రమోషన్ చేయడంలో తప్పు లేదు. కానీ మనం ఎవరినైతే మనది ఏ షో, మనది తెలుగు షో, మనది తెలుగు బిగ్ బాస్ 8 షో కాబట్టి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. అర్థమైందా? ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ కంటెస్టెంట్సే, ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ కూడా వాళ్ళు ఆడవలసినంత ఆట ఆడారు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, మాటలోను మంచితనంలోనూ చాలా మాస్క్ వేసుకుని ఆడాడని నేను చెప్తాను. 13 వీక్ వరకు ఇప్పుడే మాస్క్ తీసి జనాల ముందు వచ్చి కూసోబే అనే దాకా వచ్చింది వ్యవహారం. అర్థమైందా? ఇప్పటి వరకు మాస్క్ అయితే తీయలా, అంతా కూడా గ్రూపు మేనరిజం చేస్తానే వచ్చాడు. అలాగే గౌతమ్ ఎప్పుడు మాస్క్ తీసే ఆడతాడు, ఎందుకంటే ఆడికి షార్ట్ టెంపర్ వచ్చినప్పుడల్లా ఎవరినైనా సరే ఎక్కేస్తూ ఉంటాడు. కాబట్టి జెన్యూనిటీ అనేది ఎక్కువ కోపపడేవాడి మీదే కనబడుతుంది. ఆ కోపం ఎవరు కరెక్ట్గా ఉన్నారో మీకు తెలుస్తుంది. వాళ్ళని చూసే మీరు ఎంచుకోండి. ఎవరైతే టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనే చూస్ చేయండి. పోయిన సీజన్ లాగా పల్లవ ప్రశాంత్ని చేసి ఆ టైటిల్ విన్నర్ అందరూ కూడా చాలా అవమానం ఎదుర్కొన్నారు. కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా చెత్త సీన్ చేశాడనమాట మనోడు పల్లవ ప్రశాంత్. అలా కాకుండా మీరు ఎవరినైతే ఎంచుకుంటున్నారు ఈసారి మనకు సపోర్టెడ్గా, మన మీడియా వాళ్ళకి సపోర్టెడ్గా ఉండే వాళ్ళని, ప్రజలకి బాగా నచ్చే వాళ్ళని ఎంచుకుంటే మంచిదని ఈ టైటిల్ విన్నర్ నా ఉద్దేశం. ఓకే అన్న, నబీల్ ఇన్ని రోజులు ఎట్లా, నబీల్ ఎందుకు టాప్ 2లో లేరంటారు? నబీల్ టాప్ 3లో ఉన్నాడు, టాప్ 2 కాదు. ఎందుకు లేడంటున్నారు? లేకపోవడానికి గల ఏకైక కారణం లాస్ట్ పృథ్వీ వెళ్ళిపోయే ముందు పృథ్వీతో సన్నిహితంగా ఉండడమే. చాలా దెబ్బ పడింది నబీల్కి. నిజంగా షేర్ లెక్క ఆడుతున్నాడు వరంగల్ బిడ్డ అనుకున్నాను కానీ
ఈ పృథ్వీ అనేవాడు మాయలో పడి ఓటు బ్యాంకింగ్ తగ్గించుకున్నాడని నేను గమనించలేకపోయా. నిఖిల్ మీరు ఎన్ని రోజులు చూస్తున్నారు కదా, గుడ్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి? బ్రో గుడ్ క్వాలిటీస్ అంటే నిఖిల్ అసలు ఆల్వేస్ గుడ్, నేను కాదంట్లా. మాస్క్ తీయలేదు, వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడి 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 ఆ మాస్క్ ని అలా వదిలేశారు. ఆ మాస్క్ ని తీసి ఈ రోజున ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వ్యక్తే. కానీ నువ్వెవడు సపోర్ట్ చేస్తావంటే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ ఉన్నవాళ్ళని నేను కోరుకుంటా. అర్థమైందా? వీళ్ళిద్దరిలో ఎవరైనా నాకు ఓకే, కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కోరుకునే వ్యక్తిగా నేను గౌతమ్ కృష్ణకి ఈసారి టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నిఖిల్ ను గెలిపిద్దామని. ఎవరు మా టీవీ నిఖిల్ని కాదండి, ప్రేరణని గెలిపిద్దామని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. మా టీవీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి, మొన్న చాలా విషయాలు కూడా మనకి చాటతలమయ్యాయి. కొన్ని ప్రేరణ అనే ఎక్కువ విన్నింగ్ రేషియో ఇవ్వాలి, ప్రేరణకి ఈసారి కప్పు అప్పచెప్పాలి. ఇప్పటివరకు లేడీస్ ఎవరు కూడా గెలవలేదు బిగ్ బాస్ 8. ఖచ్చితంగా ఈసారి ప్రేరణకి ఇస్తే ఒక లేడీ ఫైటర్ కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని చూస్తున్నారు. కొన్ని ప్రోమోలు కట్ చేసినప్పుడు అర్థమవుతుంది, కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళి ప్రమోషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నీకు స్మార్ట్ జోడీ గురించి క్యాంపెయిన్ లోపల ప్రమోషన్కి వెళ్ళాడు ఓంకార్ అన్న. వెళ్ళినప్పుడు అందరూ కూడా వేరు వేరు పిచ్చి పిచ్చి కారణాలు చెప్పాడు. నబీల్ ఒక్కడే నువ్వు దొంగ నీ క్యారెక్టర్ అంటే నువ్వు ఎవరిని దోచుకుంటావు అంటే ఇస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసును దోచుకుంటానని చాలా క్లారిటీగా చెప్పాడు. అసలు ఏమీ చెప్పిన మన ప్రేరణను మట్టికి నువ్వు మీ హస్బెండ్తో నా షోకి రావాలి అంటే అర్థమైందా మీకు? అక్కడ మీరు విన్ అయ్యి ఆ కప్పించుకొని మీ ఇద్దరు కూడా నా షోకి రావాలి అని మనకు ఇంటి దొరికినట్టే ఓంకార్ అన్నతో. దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఎక్కువగా ప్రేరణకి ఇవ్వడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎక్కడి వరకు వస్తాయో చూద్దాం.